హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కొత్తగా ఒక స్లోగన్ ఇప్పుడు ఇనిపిస్తూ ఉంది. ఇంతకుముందు గూడు పుటానీలుగా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ నినాదాన్ని బయటకు తీసుకొచ్చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నారా లోకేష్‌కి మైలేజ్ అవసరం. ఎందుకంటే ఆయన్ని ఎవడు పట్టించుకోవట్లేదు. ఆయన అసలు ఎవడో కూడా ఎవడికి తెలియని పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో నెలకొందన్న విషయం వీకెండ్ కామెంట్ బై ఆర్‌కేలో రాధాకృష్ణ గారు చెప్పే వరకు చంద్రబాబు నాయుడు గారికి తెలియలేదేమో నాకు అర్థం కాలేదు కానీ, వీకెండ్ కామెంట్ బై ఆర్‌కేలో ఆర్‌కే గారు క్లియర్‌గా చెప్పడం జరిగింది. "చంద్రబాబు మేలుకో, నువ్వు చేస్తున్న తప్పయ్యా. నీ కొడుక్కి అసలు మైలేజే లేదు. పవన్ కళ్యాణ్‌కేమో విపరీతమైన మైలేజ్ వచ్చింది. నువ్వు సిగ్గు, శరం లేదా నీకు? ఏందిది? నువ్వు తండ్రివేనా?" అన్నట్టు ఆయన చేసినటువంటి వ్యంగ్య వ్యాఖ్యలు మనం చూసాం. ఇప్పుడు ఇంకో మెట్టు ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే తన కొడుకుని ఎట్టి పరిస్థితుల్లో సీఎం చేయటమే చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ అండ్ లక్ష్యం. ఏ తండ్రికైనా అటువంటి టార్గెట్ లక్ష్యాలు ఉండటం తప్పు కాదు. ఎందుకంటే తండ్రి అనేవాడు ఎప్పుడు కొడుకు బాగుండాలనే కోరుకుంటారు. అందుట్లో భాగంగానే ఇది అనుకోవచ్చు. కానీ ఇక్కడ సమర్థత, అసమర్థతల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవడు ఏమనుకున్నా కూడా కూటమి గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి అత్యధికంగా ట్రెండింగ్‌లోకెళ్ళి అది ఐదర్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ ప్రజల్లోకెళ్ళి కలిసి మాట్లాడి, విప్లవాత్మకమైనటువంటి మాటలు మాట్లాడి వంగలపూడి అనిత పైన కావచ్చు, అదేవిధంగా మొన్న పవన్ కళ్యాణ్ గ్రీన్ కో దగ్గరికెళ్ళి పాజిటివ్‌గా మాట్లాడతాం గానీ, తిరుపతి లడ్డు విషయంలో యాంగ్రీగా ఉంటాం గానీ, మళ్ళీ నిన్న తొక్కిసలాటలో చనిపోయిన వారి దగ్గరికెళ్ళి క్షమాపణ చెప్తూ పార్టీ పక్షాన మాట్లాడతాం కానీ, ఎవరైతే బాధితులున్నారో వాళ్ళ దగ్గరికెళ్ళి మోకాళ్ళ పైన కూర్చొని, "అమ్మా ఏంటి నా తప్పు జరిగింది, క్షమించండి" అని చెప్పడంలో గానీ, పవన్ కళ్యాణ్ ఒకింత మైలేజ్ అనేది హైగా వచ్చేసింది. నిజం చెప్పాలంటే చంద్రబాబుకి రానంత మైలేజ్ పవన్ కళ్యాణ్‌కి వచ్చేసింది. ఇది చాలా మంది టీడీపీ కార్యకర్తలకి, టీడీపీ సైన్యానికి అదేవిధంగా టీడీపీ అనుబంధ మీడియా ఛానెల్స్ సో కాల్డ్ పచ్చ మీడియా ఛానెల్స్‌కి నచ్చలేదు. సో, దానికి గాను మొన్న ఆర్‌కే మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌ని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచితే మంచిది. తను డిప్యూటీ సీఎం మాత్రమే. ఆ హోదాకి డిప్యూటీ సీఎం అనే హోదాకి చట్టబద్ధత కూడా లేదు. రాజ్యాంగ విరుద్ధమైన పదవి. ఒక్కొక్క సీఎం కావాలంటే 5గురు, 6గురు డిప్యూటీ సీఎంలను పెట్టుకోవచ్చు. అదేం తోక్క అంత సీన్ లేదు పవన్ కళ్యాణ్‌కి. అనవసరంగా ఎక్కువ ఇస్తున్నావు నువ్వు. ఎంతలో ఉంచాలో అంతలో ఉంచితే మంచిది. మోడీని చూడు, మోడీకి ఎంతోమంది సహకార పార్టీలున్నాయి. లైక్ టీడీపీ, నితీష్ కుమార్ వీళ్ళందరూ. బట్ మోడీ వస్తే అందరూ అండర్ కంట్రోల్‌లో ఉంటారు. ఎవరు కూడా నోరు తెరిచి మాట్లాడరు. ఏది మోడీ చెప్తే అదే ఫాలో అవుతారు. అది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్ష్యం. కానీ ఇక్కడ నీ పరిస్థితి అలా లేదబ్బాయ్. పవన్ కళ్యాణ్ తన ఇష్టానుసారంగా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాడు. నువ్వు రమ్మనకపోయినా గూడా మొన్న తిరుపతికొచ్చి వాళ్ళకి మద్దతు తెలిపి సారీ చెప్పి మిమ్మల్ని గూడా చెప్పమన్నాడు. అలాగే ఎక్కడ పడితే అక్కడికెళ్ళిపోయి తన ఇష్టానుసారంగా ఏది పడితే అది చేసేస్తున్నాడు. దానివల్ల పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అందరికన్నా పెద్ద హీరో అయిపోతున్నాడు పొలిటికల్‌గా గూడా. దాన్ని నేను సహించలేకపోతున్నాను. నీ కొడుకుని నువ్వేం చేస్తావు? అలాగే వదిలేస్తావా? పవన్ కళ్యాణ్ చివరికి డిప్యూటీ సీఎం అయిపోతే ఏందిరా నీ బతుకు? అంటూ ఆర్‌కే తన కంఠ శోషని, గుండెలో బాధని కన్నీళ్ల రూపంలో కాకుండా మాటల రూపంలో తన టీవీ ఛానల్‌లో, పేపర్స్‌లో చెప్పడం జరిగింది. అది ఎప్పటినుంచో అనుకుంటుందే స్కెచ్ జరుగుతూ ఉందే. కానీ ఇప్పుడు కొంచెం పవన్ కళ్యాణ్‌ని కొంచెం బ్లాక్‌మెయిల్ చేయడానికి అదే విధంగా కొద్దిగా కంట్రోల్ చేయొచ్చనుకుంటూ కొంతమందితో మాట్లాడిస్తున్నారు. ఈ ఎవరైతే మహాసేన రాజేష్ అనే ఒకతనుంటాడు. ఆయన ఏంటో ఒక్కొక్కసారి ఒక్కో పార్టీకెళ్తా ఉంటాడు. తన వైపు ఫాలోవర్స్ ఉన్నారో తెలీదు. ఎవరు ఇసిరేస్తే వాళ్ళ వైపు ఉండే క్యాండిడేట్‌లా అనిపిస్తా ఉంటాడాయన. ఆయన కొత్తగా ఒక రాగం అందుకున్నాడు. ఆయన రాగం అందుకుంది ఏంటంటే, నారా లోకేష్‌ని వెంటనే డిప్యూటీ సీఎం చేయాలంట. మరి ఈయనకెందుకు అంత అంత ఆత్రం ఎందుకో? నారా లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలని ఈ రాజేష్‌కి ఎందుకో నాకు అర్థం కాదు. ముందు దళితుల్ని మీ సామాజిక వర్గం వాళ్ళని కుక్కలను చూసినట్టు చూస్తున్నారు. దాని గురించి మాట్లాడరా? రేయ్! దాని గురించి మాట్లాడు. ఒక ఊర్లోకి చెప్పులు కూడా ఏసుకోకుండా తిరగొద్దు అని చెప్పేసి ఆపేశారు మొన్న. తెలుసా? వాళ్ళ ఊర్లో చెప్పులేసుకు తిరగొద్దు. వాళ్ళ ముందు నుంచొని మాట్లాడొద్దంటూ వెలివేశారు. దాని గురించి మాట్లాడరా ఎరిపప్ప.
అటువంటి ఆటిల గురించి ఈయన ఇలాగని మాట్లాడరు. ఈళ్ళెప్పుడు మాట్లాడతారు తెలుసా? అటువంటి ఆటి గురించి ఈ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంటారు కదా! అప్పుడు కులాలు, మతాలు అన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటారు. నేను సూటిగా అడుగుతున్నానండి తెలుగుదేశం పొలిట్ బ్యూరో పెద్దల్ని, అలాగే రాష్ట్ర అధ్యక్షులైన పల్లా శ్రీనివాస్ గారిని. 2024 ఎలక్షన్‌కు ముందు నారా లోకేష్ గారు పడ్డ అవమానాలు, కష్టాలు, ఆయన మీద పడ్డ కేసులు, ఆయన మీద జరిగిన దాడులు, ఈ రాష్ట్రంలో మరొకటి ఎవరి మీదైనా పడ్డాయండి? అన్ని కష్టాలు పార్టీ కోసం పడ్డవాడు ఇంకొకటి ఎవరన్నా ఉన్నారా? అలాంటి వ్యక్తిని ఈవేళ కొన్ని పరిమితులు విధించి అలా ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెడతా ఉంటే ఆయన్ని చూసి పార్టీలోకి వచ్చిన మాలాంటి వాళ్ళకి చాలా మందికి చాలా బాధగా ఉందండి. ఆయన కష్టంతో దాదాపు 134 మంది ఎమ్మెల్యేలు గెలిచారు తెలుగుదేశం పార్టీకి. అందులో 90 మంది ఓటేస్తే ఆయన సీఎం అండి. అయితే పెద్దలు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం ఆలోచిస్తారో అందరికీ తెలిసిందే. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, ఇది వారసత్వం అనుకుంటారేమో, లేకపోతే దీన్ని మరొక రకంగా విమర్శిస్తారేమో అని పెద్ద ఆయన ఆలోచిస్తాడు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రేపు భవిష్యత్తులో ప్రజలందరికీ గుర్తుండేది నారా లోకేష్ గారు ఏ పదవిలో ఉన్నారనేది తప్ప ఆయన మీద వచ్చిన విమర్శలు కాదు. 100 మంది 100 రకాలు విమర్శిస్తారు. ఈయనకి అర్హత లేకపోతే మీరు ఇబ్బంది పడాలి, కానీ ఇన్ని అర్హతలు ఉన్న వ్యక్తిని అలా లో ప్రొఫైల్లో చూడడం మాకు నిజంగా చాలా బాధగా అనిపిస్తుందండి. నేను రాష్ట్ర అధ్యక్షుల్ని అలాగే పొలిట్ బ్యూరో సభ్యులను ఒకటే కోరుకుంటున్నాను, ఒకవేళ ఆయన సీఎం చేయడం అనేది పెద్ద ఆయన ఆలోచిస్తారు, దానికి ఇంకా సమయం పడుతుంది అంటే ఓకే, కనీసం ఆయన్ని ఇమీడియట్గా డిప్యూటీ సీఎంగా ప్రకటించండి సార్. డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేసి ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ ఆయన ఫోటో కూడా పెట్టండి. రాష్ట్రంలో ప్రతి ఏరియాలో ఉన్న క్యాడర్కి ఆయన్ని పంపించి ఆయన ద్వారా భరోసా ఇప్పించండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నారా లోకేష్ గారండి. లో ప్రొఫైల్ మెయింటైన్ చేద్దాం, మనం ఇంకా సాధారణంగానే ఉందామంటే నడిచే రోజులు కాదు ఇవి. ఎందుకు చెప్తుందంటే ఇప్పుడు నారా లోకేష్ గారికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హతలో 100కి 100% ఉన్నాయి. అంత కష్టపడ్డాడు ఆయన. కాబట్టి ఇమీడియట్గా నారా లోకేష్ గారిని కనీసం డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేయండి సార్. తెలుగుదేశం పార్టీ క్యాడర్లో, తెలుగుదేశం పార్టీ యువతలో నూతన ఉత్తేజాన్ని నింపండి. మొహాటానికి వెళ్తే ఏదో వస్తుందని మా ఏరియాలో ఒక మూడు సామెత ఉంది. దయచేసి ఎలాంటి మొహమాటాలు, విమర్శలు ఏమైనా వస్తాయేమో, ఆరోపణలు ఏమైనా వస్తాయేమో అనే అలాంటి మేనమేషాలు లెక్కించకుండా ధైర్యంగా తీసుకోండి నిర్ణయాన్ని. ఎందుకంటే మనం ఏ పని చేసినా విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. రేపు 2019 ఎలక్షన్ని నారా లోకేష్ గారు మాజీ ముఖ్యమంత్రిగా ఎదుర్కొంటారా, మాజీ డిప్యూటీ సీఎంగా ఎదుర్కొంటారా అనే దాని మీదే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందండి. నేను ఇలా మాట్లాడడం కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, అభిమానిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా నా మనసుకు అనిపించిన బాధ చెప్పే హక్కు నాకుంది. దయచేసి వారసత్వం అనే ముసుగేసి నారా లోకేష్ గారిలో ఉన్న అర్హతని, ఆయన పడిన కష్టాలని, అవమానాలని తొక్కేయకుండా ఆయన ఇమీడియట్గా డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేయాల్సిందే. ఓకే. 2024 ఎన్నికల ముందు నారా లోకేష్ చాలా కష్టపడ్డాడు. అవమానాలు పడి ఎవడ్రా అవమానాలు పడ్డాడు? ఆయనేమన్నా అవమానాలు పడ్డాడు ఒకటి చెప్పు? కష్టపడ్డాడా? ఏం కష్టపడ్డాడు? నడుస్తా అని కూడా సరిగ్గా నడవలేదు ఆయన. ఆ విషయం తెలుసా నీకు? ఆయన నడుస్తా అన్న దూరం కూడా నడవలేదు. యువగలం అని చెప్పేసి మధ్యలో ఆపేశారు. తెలీదా ఆ విషయం నీకు? ఏం కష్టపడ్డారు? ఏం అవమానాలు పడ్డాడు? అవమానం పడలేదు. అప్పుడే అందరిని రెచ్చగొట్టాడు. ఏమని రెచ్చగొట్టాడో తెలుసా? ఎన్ని కేసులు మీ పైన ఉంటే అంత మంచి పదవి మీకు ఇస్తాను. టీడీపీ క్యాడర్‌ని రెచ్చగొట్టాడు ఆ మాటలతోటి. కడ్రాయల మీద తిరగేసి కొడతాను. కడ్రాయల మీద తిప్పి కొడతాను. ఇట్లాంటి సోది మాట్లాడింది లోకేషే. అర్థమైందా? ఏం కష్టపడ్డాడు ఆయన నాకు అర్థం కాదు. ఏం చేశాడు పార్టీ కోసం? ఏం చేశాడు పార్టీ కోసం? ఓకే. నారా లోకేష్ పడ్డ కష్టం వల్ల 134 సీట్లు ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. అవునా? అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎరుపప్పు అయిపోయాడు. సమర్థించిన బీజేపీలు, జనసేన పార్టీలు ఎరుపప్పులయ్యారు. ఓన్లీ లోకేష్ గారి వల్ల లోకేష్ గారి వల్ల 134 సీట్లు వచ్చినాయి. ఎట్లా లెక్కట్టారావు నువ్వు? మైదానం ఎట్లా లెక్కట్టారావు నువ్వు? నీకు లెక్కలొచ్చు అసలు? ఎట్లా లెక్కట్టావు? ఏ బేసిస్ పైన 134 సీట్లు ఓన్లీ లోకేష్ గారి వల్లే వచ్చినాయని చెప్తున్నావు? అటువంటిప్పుడు లోకేష్ సొంతగా పార్టీ పెట్టుకోమనరా? లోకేష్ సొంతగా పార్టీ పెట్టుకోమను. సొంతగా పార్టీ పెట్టుకొని తెలుగుదేశం 1 అని పెట్టుకొని గెలవమని చెప్పు మరి దమ్ముంటే. ఒక కోటు కూడా పడదు. తెలుసా విషయం నీకు? దేశవ్యాప్తంగా ఏమంటారు తెలుసా? పప్పు అంటారు. మరి అటువంటి వ్యక్తికి ఏం చూసి ఓట్లేస్తారు జనాలు? ఏం చూసి డిప్యూటీ సీఎంగా యాక్సెప్ట్ చేస్తారు? ఏం చూసి సీఎంగా యాక్సెప్ట్ చేస్తారు తెలుసా? తెలీదు నీకు. ఓకే. లోకేష్ అభిమానులుగా ఆయన్ని మూలం చూడటం మాకు నచ్చట్లేదు. ఎవడు చూడమన్నాడు నిన్ను? మూలం చూడటం ఏందిరా? మూలం చూడటం ఏంటి? పదవి ఇవ్వలేదా? 3 శాఖలు.
విద్యాశాఖ. 3 శాఖలున్నాయి లోకేష్ గారి చేతిలో. అటువంటి లోకేష్ గారిని మూలన పడ్డది ఆయన ఏం చేయక, ఏమి రాక, ఏం చేయలేక. ఆహ్, ఏం మాట్లాడుతున్నావురా నాయనా నువ్వు? నువ్వు డబ్బులు ముట్టగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడకురా! ఈడి బాధది. ఉన్న బలంగా అంట డిప్యూటీ సీఎం చేయడం. అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంని తీసేయాలి. ఎవరైతే లోకేష్ ఉన్నాడో ఆయన డిప్యూటీ సీఎం చేయాలి. ఆయన మేము చూడలేకపోతున్నాం. భేదాభిప్రాయం ఏడుస్తున్నాడు. మన రాధాకృష్ణ ఏడ్చాడు. చంద్రబాబు నాయుడు గారి స్టైలే అలాగుంటది. ఫస్ట్ ఆయన అనుబంధ సంస్థల్లోకెళ్ళి అందరితో చెప్పిస్తా ఉంటాడు. ఇప్పుడు చేయాల్సింది ఇది, ఇప్పుడు చేయాల్సింది ఇది, ఇప్పుడు చేయాల్సింది ఇది అని. తర్వాత ఆ అనుబంధ సంస్థలు, పేపరు, ప్రింట్ మీడియాలో కొనుగోలు అయిపోయిన తర్వాత కొంతమంది అనుచరులతో మాట్లాడిస్తా ఉంటాడు. ఇట్లాంటి పెయిడ్ ఆర్టిస్టులతో అనమాట. మేము లోకేష్ గారే మాకు కావాలి. లోకేష్ గారిని మేము చూడలేకపోతున్నాం. ప్రజలు లోకేష్‌ని కోరుకుంటున్నారు అన్న అభిప్రాయం తీసుకెళ్ళటానికి ప్రజల్లోకి. ఓకే. ఆ తర్వాత కొంతకాలానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తారు. ఇట్లయితే కష్టం సార్ అని. ఆ తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు లైన్‌లోకొస్తారు. అసలు ఏం జరుగుతుంది? సీఎంని నేను తీసుకున్న డెసిషన్ మీరంతా ఎవరని ఈయన ఒక డెసిషన్ తీసుకుంటాడు. అందరిని మట్టుపెట్టేస్తాడు. ఓవరాల్‌గా ఈ స్కెచ్ మొత్తంలో కొట్లాటలైనా, డిస్కషన్స్ అయినా జరగాల్సింది ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని ఆయన కనుసన్నల్లోనే. ఇప్పుడు ఉన్న పలంగా పవన్ కళ్యాణ్ వ్యతిరేక బావుట ఎగరేస్తున్నాడు. స్వతంత్రంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి తట్టుకోలేక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ చేయాలి. అదేవిధంగా లోకేష్ ఎక్కడో అట్టడుగునున్నాడు. ఆయన లేపాలి కాబట్టి తండ్రిగా ఆయన పడే తాపత్రయం నాకు అర్థమవుతుంది. కానీ సార్ ఈ డెసిషన్ గాని మీరు తీసుకుంటే మోడీ గట్టిగా బ్యాండ్ బాజా భారత్ చేస్తాడు. ఆ విషయం మీకు తెలుసు. అందుకే చిన్నగా చాప కింద నీరులా డీల్ చేస్తున్నారు సబ్జెక్ట్‌ని. ఓకే. ఎనీహౌ మీ ప్రయత్నాన్ని మీరు చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా ఒపీనియన్‌తో మీరు ఏకీభవించినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.